హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. బిగ్ బాస్ హౌస్లో అయితే కమెడియన్ల హవా నడుస్తుంది తప్ప అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారో ఇప్పుడు అంత క్రేజీగా ఆడుతున్నారు. అసలు నబీలు, నిఖిలు, పృథ్వీ ఎప్పుడు టాస్కులు అని చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు టాస్కుల్లో ఓడిపోతున్నారు. కమిడియన్స్ టాస్కులకు వెళుతున్నారు. కమిడియన్స్ అని కాదు, ఫస్ట్ నుంచి కామెడీ చేసేవాళ్ళు అని ఎగతాళి చేసిన పృథ్వీ కూడా అవినాష్ అనే కమిడియన్ ముందు ఓడిపోయాడు అనమాట. అసలు ఎంత బాగుందంటే ఇవాళ నిన్నేమో రోహిణి కంటెండర్, టికెట్ టు ఫినాలే కంటెండర్ కొట్టడం ఏంటి, ఇవాళేమో అవినాష్ కొట్టడం ఏంటి, రేపు తేజ కొట్టేసినా ఆశ్చర్యపడవలసిన లేదు. అంత క్రేజీగా ఆడుతున్నారు అనమాట. అంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చారు. వీళ్ళంతా ఫస్ట్ నుంచి మేము ఉన్నాం కదా, మనకి జనాలు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, మన ఓట్లు మనకి వేసేస్తారులే అన్న ఒక ఇదిలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం ఎలాగైనా టికెట్ టు ఫినాలే టాప్ 5లో ఉండాలి అని కసిగా ఆడుతున్నారు. విష్ణుప్రియ ఉంది, ఎవరు వచ్చి చెప్పి నువ్వు ఎలాగ ఆడన్నా నాకెంతే, నేను ఇలాగే ఆడతా, నాకు ఆడంటే ఇష్టం, నేను ఇలాగే ఆడతా, మీరు ఎవరు ఏం చెప్పినా సరే నాకు నచ్చదు, నేను ఆడి గురించే ఆడతా అని చెప్పింది. మానస్ వచ్చి చెప్పాడు, నేను షోయల్ వచ్చి చెప్పాడు, అందరూ చెప్పినా సరే పాప అయితే వింటలేదు. సో పాపని ఇంకా వదిలేశారు. నిన్న టికెట్ టు ఫినాలే కంటెండర్ నుంచి అయితే తప్పిస్తారు. పాప ఇంకా టికెట్ టు ఫినాలే అయితే ఆడడానికి లేదు. ఇవాళ ఎప్పుడూ ఉర్రూతులూగుతూ ఉండే నబీల్ని కూడా కంటెండర్షిప్ నుంచి అయితే తప్పిస్తారనమాట. ఎందుకంటే నబీల్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. సో దాన్ని అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే తగ్గిస్తారు. సో నబీల్ అయిపోయాడు. టాప్ 1, 2లో ఉంటాడనుకున్న నబీలు డే బై డే పేరెంట్స్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నబీల్ ఆట పోయింది. నబీల్ ఆడట్లేదు, భజన చేసుకుంటున్నాడు మిగిలిన వాళ్ళకి. సో ఇక్కడ ఏం జరిగిందంటే టేస్టీ తేజ మరియు అవినాష్ అయితే మాట్లాడుకుంటున్నారనమాట. పేరెంట్స్ టాస్క్ తర్వాత అందరూ మారిపోయారు. ఎవరి ఆట చాలా తెలివిగా ఆడుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఆడియన్స్ అయితే చూస్తారు, గేమ్ అయితే మొత్తం మార్చుకున్నారు అని చెప్పి టేస్టీ తేజ గ్రహించాడు. టేస్టీ తేజ అంతకుముందు సీజన్లో కూడా అలాగే చెప్పేవాడు, ఇప్పుడు కూడా బాగా గ్రహిస్తున్నాడు. అంటే మనోడు ఎలాగంటే బయట ప్రజలు ఎలా అయితే ఊహించుకున్నాడో అలా కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్తాడు. సో టేస్టీ తేజ అవినాష్ మాట్లాడుకుంటున్నప్పుడు మానస్ అన్నాడు అనమాట, జీరో అవ్వాల్సిన వాళ్ళు కూడా హీరోలు అయిపోయారు, అంటే ఎలిమినేట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు హీరోలు అయిపోతున్నారు అనగానే అవినాష్ అనుకున్నాడు, అవును నేనే కదా ఎలిమినేట్ అవ్వాల్సిన వాడిని, ఇప్పుడు హీరోని అయిపోయినా, అయితే మనకు బయట బాగా ఫాలోయింగ్ ఉంటుందిలే అని చెప్పి ఫీల్ అవుతున్నాడు అనమాట. కానీ అక్కడ జరిగింది ఏంటంటే మణికంఠ ఎలిమినేట్ అయిపోయి మన గౌతమ్ కృష్ణ టాప్ అయిపోయాడని చెప్పి హింట్ ఇచ్చాడు, కానీ ఇలా అది గెస్ట్ చేయలేకపోయారు. ఎవరు గెస్ట్ చేయలేరు అక్కడ, ఎందుకంటే మనోడు అగ్రెసివ్నెస్కి, మనోడు చేతన చేష్టలకి బయట ఏదోలా పోర్ట్రే అవుతుందని అనుకుంటున్నారు. కానీ గౌతమ్ కృష్ణ అయితే టాప్లో ఉన్నాడని వీళ్ళెవ్వరూ గెస్ట్ అయితే చేయలేరు. గౌతమ్ కృష్ణ అయితే కప్పు కొట్టేసినట్టే 99%. మొన్నటిదాకా 90% అనుకున్నా, కానీ 99% కప్పు గౌతమ్ కృష్ణయే. ఎందుకంటే నిఖిల్ ఏం ఆడట్లా, నబీలు లేదు, ఇంకా పృథ్వీ అంటారా వేస్ట్. మనోడు ఫిజికల్ టాస్క్లకి ఫిజికల్గా రెడీ అవుతాడు, కానీ మిగిలిన బ్రెయిన్ పెట్టి ఆడే టాస్క్లకి అయితే ఆడలేడనమాట. సో ఇవాళ మనం షోలోకి వెళ్ళిపోతే మానస్ మరియు ప్రియాంక జైన్ అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేస్తే మేము నలుగురిని సెలెక్ట్ చేసుకుని టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ గెలిచిన వాళ్ళు 2 టాస్క్లు ఇస్తాం, కంటెండర్ కింద అవ్వచ్చు అన్నారు. సో ఫస్ట్ టాస్క్ వచ్చి సుడుకో అనుకుంటా. సుడుకోలో నబీలు, ప్రేరణ, పృథ్వీ, అవినాష్ ఎటు చూసినా అంటే 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఇచ్చారు. ఎటు లెక్కెట్టిన 8 సైడ్స్ స్ట్రైట్ కిందకి పక్కకి అటు ఇటు ఎటు లెక్కెట్టినా 15 రావాలి, ఎటు నుంచి కౌంట్ చేసిన అన్నారు. సో నబీల్ ఫస్ట్ గంట కొట్టేశాడనమాట. నబీల్ తప్పు పెట్టాడు, పృథ్వీ తప్పు పెట్టాడు, ప్రేరణ తప్పు పెట్టింది, అవినాష్ తప్పు పెట్టారు. వీళ్ళకి ఏంటంటే 4 మెంబర్స్, 4 4 ఏదో అన్నారు, ఏమన్నారు, మీకు మంచి యూసేజ్ ఉండే ఇది గెలిచిన వాళ్ళకి ఉంటుందని చెప్పారు. మన రోహిణికి కూడా అలాగే చెప్పారు. సో ఇందులో కూడా అలాగే చెప్పినప్పటికీ
అంటే అందులో బాల్స్ అనుకుంటా. నెక్స్ట్ గేమ్ ఆడడానికి ఎవరెవరికి ఎన్ని బాల్స్ ఉంటే అన్ని బాల్స్కి అన్ని సిక్స్లు కొట్టే టాస్క్కి ఇక్కడ బాల్స్ని అయితే సెట్ చేశారు. సో ఆ నాలుగిట్లో సెకండ్ అందరూ తప్పు పెట్టేసినప్పటికీ బిగ్ బాస్ అయితే మేము సెకండ్ ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి సెంట్రల్ అయితే 5 వచ్చింది అని క్లూ ఇచ్చాడు. క్లూ ఇచ్చినప్పుడు అవినాష్ అయితే పెట్టేశాడు. నెక్స్ట్ ప్రేరణ పెట్టింది, పృథ్వీ పెట్టాడు థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ మన నబీలు. అయితే నా 1 2 3 4 ప్రకారం బాక్సులు ఉన్నాయి, బాక్సులు అయితే బ్యాగులు ఉన్నాయి, బ్యాగుల్లో అయితే బాల్స్ ఉన్నాయి. ఎన్ని బాల్స్ ఉన్నాయో అన్ని అంటే సెకండ్ టాస్క్ వస్తుంది. ఫస్ట్ టాస్క్ అయితే అవినాష్ విన్ అయిపోయాడు. సెకండ్ టాస్క్ వచ్చినప్పటికి క్రికెట్ బోర్డు అనమాట, హోల్స్ పెట్టారనమాట బాల్ వెళ్ళేటట్టు. వీళ్ళు రెండు చేతులతోనూ నీట్గా బ్యాలెన్సింగ్ చేసుకొని పైన 6 పెట్టారు. ఆ 6 వేసుకుంటే 6, 4 వేసుకుంటే 4, సింగిల్ అయితే సింగిల్, అవుట్ సైడ్ అయితే అవుట్, సమ్ ఏదో చెప్పారు. అయితే ఫస్ట్ నబిల్కి 4 బాల్సే కదా, లాస్ట్ వచ్చాడు కదా 4 బాల్స్, 4 6 వేసాడు అనమాట. అంటే నా 6 24 వస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్రేరణ 30 కొట్టింది, 5 బాల్స్ వచ్చినాయి. పృథ్వీ కూడా 30 కొట్టాడు. ప్రేరణకి 6 బాల్స్ అనుకుంటా, 6 బాల్స్ అయితే తను సింగిల్ ఏదో ఒకటి తీసింది, ఒక డాట్ తీసినట్టుంది, సమ్ 30 కొట్టింది. దాంతో పృథ్వీ కూడా 30 కొట్టాడు. మన అవినాష్కి స్టార్ట్ వచ్చాడు కాబట్టి మనోడికి ఎక్కువ బాల్స్ ఇచ్చారు. ఎక్కువ బాల్స్ వల్ల మనోడు 43 కొట్టించాడు. అప్ప ఓ సింగిల్ వచ్చింది, సమ్ కొట్టించాడు, 43 కొట్టాడు. మనోడు గెలిచాడు కాబట్టి మా తర్వాత మానస్కిను ప్రియాంక జైన్కి బిగ్ బాస్ 2 బాల్స్ ఇచ్చి 2 బాల్స్ మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అన్నారు. ఎటు కౌంట్ చేసినా సరే 42 వస్తుంది. ఎలాగో అవినాష్ కొట్టేసినట్టు, ఎవరికి ఇచ్చినా వేస్ట్ అని చెప్పి బిగ్ బాస్ మాకు పవర్ అవసరం లేదని చెప్పి కంటెండర్ కింద అవినాష్కి ఇచ్చేసారు. ఫైనల్ టికెట్ ఫినాలే నుంచి మన నబీల్ని అయితే తోస్తారనమాట. సో ఇక్కడ నబీల్ వెళ్ళిపోవడం కొద్దిగా ఫ్యాన్స్కి మైనస్ అవ్వచ్చు, కానీ నబీల్ అయితే గేమ్ సరిగ్గా ఆడట్లేదు. చాలా 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 వరస్ట్ అయిపోయాడు నబీల్ అయితే. నిజంగా చెప్పాలంటే ఫస్ట్లో ఆడినంత అగ్రెసివ్నెస్ కానీ, ఫస్ట్లో ఇండివిజువల్గా ఆడేవాడు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన తర్వాత నుంచి స్లోగా గేమ్ డౌన్ అవుతూ వస్తుంది. గౌతమ్ కృష్ణ పుంజుకున్నాడు, నబీల్ దిగిపోయాడు, అంతే. నేనైతే చెప్తున్నాను, నబీల్ అయితే దిగిపోయాడు. ఇది గౌతమ్కి ఏ పిఆర్ టీము కాదు, ఏ తపాలం కాదు. నాకున్న 800 సబ్స్క్రైబర్లకు 3000, ఇంకో ఛానల్ 3000 సబ్స్క్రైబర్లు ఉన్నాయి. 2 సబ్స్క్రైబర్ కలిపినా నాకు ఏ పిఆర్ టీం ఎవరు మనకి డబ్బులు వేయడు, మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. సో గౌతమ్ కృష్ణ విన్నర్ అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఈ వీక్లో ఏమైనా అద్భుతాలు జరిగి నిఖిల్ గెలవాలని వాళ్ళ ఫ్యాన్స్ కష్టపడి ఓట్లేస్తే కొడతాడేమో తప్పితే 99% గౌతమ్ కృష్ణ అయితే కొట్టేశాడు కప్పు.